హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి ఆంధ్ర స్పెషల్ పాకుండలు చేసుకుందాం. దీనికి కొలతలు చూద్దాం. బియ్యం 2 కేజీలన్నర తీసుకొని రాత్రి నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగేసి. ఉదయాన్నే పిండి పట్టించుకోవాలి మెత్తగానే. బెల్లం అంటే కేజీన్నర తీసుకున్నాను. శుభ్రంగా ముక్కలు చిన్న చిన్నవి చేసుకొని కొద్దిగా నీళ్ళేసి బెల్లం కరిగిందాక పొయ్యి మీద ఉంచి వడకట్టుకోండి. ఏవైనా చిన్న నలకలు గట్ట ఉన్నా ఇసుక గట్ట ఉన్నా పోతుంది. అది వడకట్టుకున్న తర్వాత మళ్ళీ కళాయిలో వేసుకొని పాకం పట్టుకోవాలి. తడి బియ్యమే ఉండాలి. బియ్యం ఎంత నానితే అంత పాకుండలు బాగుంటాయి అరిసెలకేనా. బెల్లం మంచిది తీసుకున్నారంటే పాకుండలు బాగుంటాయి. కొద్దిగా జిగిరి బెల్లం అని అడిగితే ఇస్తారు కొట్లో. 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని పాకం వచ్చిందాకా కలుపుకోవాలి. ఈ పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే కొద్దిగా నీళ్ళు పెట్టుకొని ఉండ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఉండ కూడా గట్టిగా అక్కర్లేదు, అలా జారుడుగా వస్తే చాలు. అరిసెలకైతే కొద్దిగా గట్టి పాకం రావాలి, పాకంలకు అక్కర్లేదు. ఆ పాకం వచ్చిన తర్వాత చిన్న వెన్న పెసరో నెయ్యి పెసరో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొద్దిగా ముందుగా మనం నువ్వుపప్పు వేగించుకున్నది కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పిండి వేస్తూ కలుపుకోవాలి. ఈ పిండి అంతా పడదు, కొన్ని బెల్లాలకు ఎక్కువ పడుతుంది, కొన్ని బెల్లాలు తక్కువ పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా పిండి ఆడించుకున్నాము. అలా గట్టిగా అయ్యిందాకా పిండి వేసుకొని చూసుకోవాలి. ఉండ అవుతుందో లేదో చూసుకున్న దాకా ఉంచుకోవాలి. కావలిస్తే ఇంకొద్ది పిండి వేసుకోవడం ఉంటుంది అన్నమాట. చూసారా ఎలా వచ్చిందో? అలా వచ్చిందాకా పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దించేసి ఒక గరిటె నూనె వేసుకొని ఉంచుకోవాలి. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఉండలు చేసుకొని మనం కళాయి పెట్టుకొని వేగించుకోవడమే. ఒకటి వేసుకొని అలా తీసుకొస్తుంటే, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి, అలా వేస్తూ ఒక్కొక్కరు తీసుకోవడమే. చూసారా ఎలాగ వేగాయో? అలా వేగితే చాలు, మరీ నల్లగా అయితే బాగోవు. పాకుండలు రెడీ అయిపోయి. అదే ముద్దతోటి అరిసెలు కూడా చేశాను లాస్ట్లోని. అలా ఒత్తిసుకొని ఆ పాకందే ఉండలా చేసుకొని అలా చేసుకున్నాను. అరిసెలు కూడా చేశాను, వేరే వీడియో పెడతాను చూడండి.